రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్షకుమార్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ చనిపోయిన ప్లేస్లో కొవ్వొత్తులు వెలిగించేందుకు హర్షకుమార్ పిలుపునిచ్చారు. కొవ్వొత్తులతో ప్రార్థనలు నిర్వహించారు క్రైస్తవులు. దీంతో పాస్టర్ ప్రవీణ్ కుమార్ ప్రమాదానికి లోనైన ప్రదేశం వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. కొంతమూరు నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన తర్వాత అనేక అనుమానాలు తలెత్తడం, తర్వాత పోలీసులు అంటే కేసును ముగించడం, తర్వాత మాజీ ఎంపీ హర్షకుమార్ ఇది ప్రమాదం కాదు, ఇది జరిగినటువంటి హత్యగా ఆయన ఇప్పటి వరకు కూడా ప్రకటనలు చేసుకుంటూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఈస్టర్ అనేది దినాలు కావడంతో హర్షకుమార్ పాస్టర్ ప్రవీణ్ మరణించినటువంటి ప్లేస్ లో కొవ్వొత్తుల అంటే ప్రదర్శనకు నిన్న పిలుపునివ్వడం జరిగింది. దీంతో భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. ముందస్తు అరెస్ట్ అంటే హర్షకుమార్ ను ముందుగానే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా. అయితే హర్షకుమార్ ఇచ్చినటువంటి పిలుపుతో క్రైస్తవులు భారీగా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. రాజమండ్రి కొంతమూరు నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్ లో మనం చూడొచ్చు. పాస్టర్ ప్రవీణ్ బైక్ మీద అంటే ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ అక్కడే అని చెప్పొచ్చు. పోలీసులు కూడా ఇప్పటికే ప్రమాదంగా ధృవీకరించిన హర్ష్ కుమార్ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఇది ఖచ్చితంగా ఎవరో బ్యాక్ సైడ్ ఉండి నడిపించినటువంటి హత్యగా ఆయన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ కొవ్వొత్తుల ప్రార్థనలకు ఆయన పిలుపునివ్వడంతో క్రైస్తవులంతా కూడా వచ్చి పాస్టర్ ప్రవీణ్ మృతి చెందినటువంటి ప్లేస్ లో ప్రార్థనలు చేయడం జరిగింది. ఇదే క్రమంలో ప్రార్థనలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే క్రైస్తవ సంఘాలన్నీ కూడా భారీగా రావడంతో పోలీసులు కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, జాతీయ రహదారి కావడంతో ఒకవేళ ట్రాఫిక్ ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా ఇక్కడ దాదాపు కిలోమీటర్ల వ్యవధిలో ట్రాఫిక్ అంతరాయమయ్యి వాహనదారులు చాలా మంది ఇబ్బంది పడేవారు. కానీ పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడంతో ట్రాఫిక్ అయితే సమస్య లేకుండా క్లియర్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎలాంటి విఘాతం లేకుండా ఈ ఆందోళన ప్రశాంతంగా ముగించే విధంగా పోలీసులు అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గణేష్.